రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. రామ్మోహన్ గారు, ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పినట్టుగా వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. సిబిఐ చేత విచారణ జరిపించాల్సింది చెప్పి చాలా గట్టిగా గొంతెత్తి అరిచారు. కానీ పవర్లోకి వచ్చిన తర్వాత వాయిస్ మారిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎంతసేపు కూడా గత ప్రభుత్వం మీద తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి, దాంట్లో ఏం మినహాయింపు ఏం ఉండక్కర్లేదు. కానీ బట్ ఆ చిత్తశుద్ధి నిజంగా కనిపిస్తోందా, లేకపోతే కేవలం ఏదో టైం డ్రాగ్ చేసేటువంటి ప్రాసెసే జరుగుతుందా? రాజుగారు, మీకు పుల్లారావు గారికి, అమర్నాథ్ గారికి, కొడిశ్వరకు నమస్కారం. ఎన్హెచ్ ప్రేక్షకులు కూడా. నేను పుల్లారావు గారి అభిప్రాయంతో మొదటి మాట చెప్పిన అభిప్రాయం ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను గాలిలో మాట్లాడాను. ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీ లాగా మనమే మాట్లాడుకుందామా, లేకపోతే కొంచెం టెక్నికల్ విషయాలు మాట్లాడుకుందామా అని ఆలోచన. పాపం అంతా టీఆర్ఎస్ అని బీజేపీ అంటది, పాపం అంతా టీఆర్ఎస్ అనే కేసీఆర్ గారిది అని కాంగ్రెస్ అంటది. ఇదే మాట్లాడుకుంటే రాజకీయ కూడా అవుతుంది. వాళ్ళు జరుగుతుంది అదే. నా వంశీధర్ రెడ్డి అని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అవును, మేము ఖచ్చితంగా రాజకీయం చేస్తాం. వాళ్ళు నల్గొండ సభ పెడితే మేము మేడిగడ్డకి వెళ్తాం. ఇవాళ మేడిగడ్డ వాళ్ళు వెళ్తే మేము ఇటు వెళ్తున్నాం. అది సినిమాలో ఇద్దరు భార్యాభర్తలు రెండు చోట్ల ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లి కాగానే 2 ఆటోలకి వెళ్ళిపోతారు. ఇద్దరు చేరాల్సిన స్టేషన్ ఒకటే, గుంటూరు స్టేషన్. అట్లా ఉంది మన పరిస్థితి. అంటే రాజకీయం చేద్దాం అనుకుంటున్నాం, మనం రాజకీయం చేద్దాం. నేను ఇందులో అథెంటిసిటీ ఏంటని ఒక చెప్తాను. చీఫ్ ఇంజనీర్ ధర్మారావు గారితో, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ధర్మారావు గారితో కలిసి మేము పనిచేసినాం. పోలవరం పట్టిసీమ నుంచి మొదలు పెడితే పైన బాబ్లీ దాకా నేను 3-4 సార్లు తిరిగిన వాడిని కనుక నేను కొన్ని భాషలో మాట్లాడతాను, సాంకేతికంగా మాట్లాడతాను. నిన్న బెదిరే శ్రీరామ్ గారు హైదరాబాద్కి వచ్చారు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు వచ్చాడో నాకైతే తెలియదు. అంటే దీన్ని బదనాలు చేసిపోదాం అనుకుంటాడు. ఒక రాజ్యాంగ పదవిలో ఒక సిడబ్ల్యూసి సలహాదారుగా ఉన్నాడు. ఆయన ఎందుకు ఈ ప్రజెంటేషన్ ఇచ్చాడు, ఎందుకు ప్రజెంటేషన్ లో మళ్ళీ రాజకీయ కూడా ఎందుకు చూపెడుతున్నా నాకు అర్థం. నెంబర్ 1, ఏదైనా ప్రాజెక్ట్ కట్టుకుంటే మాకు ఏమి సంబంధం లేదంటే కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటే చాలా తప్పు, అంతకంటే ఇంకో దుర్మార్గం ఇంకోటి ఏం లేదు. నేను కూడా రేపు పొద్దున ప్రాజెక్ట్ కడతా అంటాను. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఇవాళ కాదు, నిజాం కాలంలో కడతామంటే ఆ సమాధులు కూడా చూసి వచ్చిన వాడిని. ఫ్రెంచ్ ఇంజనీర్ల సమాధులు ఇప్పటికున్నాయి అక్కడ. గోదావరి మీద ఏ లెక్కలు లేకుండా ఎవరు పడితే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టడానికి అనుమతి ఇచ్చిండ్రా ఈ సిడబ్ల్యూసి ఒకటి, ఎన్జిటి ఒకటి, 2. నేను ఎన్జిటిలో కేసు వేసిన మా మిత్రుడు నా ఎంబడే ఉన్నాడు. నేనేమంటున్నాను, ఎన్జిటిలో 2 సార్లు కేసులు పడ్డాయి. మొదటి పైప్ లైన్ కు 2వ టీఎంసీకి అనుమతులు వచ్చినాయి, 3వ టీఎంసీకి అనుమతి రాలేదు, 3వ పైప్ లైన్ కి అనుమతి రాలేదు, ఇప్పటికి కూడా రాలేదు. కనుక 3వ పైప్ లైన్ పనులు మొదలు పెట్టారు, దాన్ని ఒప్పుకుంటారు. కానీ బెదిరే శ్రీరామ్ గారు అన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తూ ఆయన అసలు ఎందుకు వచ్చారు, ఈ ప్రజెంటేషన్ ఎందుకు నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. మాకు ఏమీ సంబంధం లేదు అంటాడు. సిడబ్ల్యూ సలహాదారు కదా, సిడబ్ల్యూకి సలహా చెప్పదలుచుకుంటే ఏ పర్మిషన్ లేకుండా కట్టుతే ఆపాల్సిన బాధ్యత సిడబ్ల్యూసీదే. ఇవన్నీ దుర్మార్గం, ఈ తప్పులు చెప్తున్నాడు. టీఆర్ఎస్ ని బదనాం చేయడానికి, లేకుంటే అప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చెప్తున్నారు. ఇవాళ ఒకరి మీద ఒకరు బదనాం చేసుకుంటూ కొన్నిసార్లు ఏమైతే ప్రభుత్వాలు మారగానే, ఇప్పుడు ఎస్ఐ ఊళ్ళో కొత్తగా రాగానే హల్చల్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, వాడిని కొడతాడు, వీడిని కొడతాడు, మళ్ళీ దారాలు బట్టి లాగితే మళ్ళీ మొదటికే వస్తాడు. అట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ స్పష్టంగా దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది, బదనాం చేసింది. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చింది. మెగా సంస్థ అనే పేరు కూడా చెప్తున్నాడు. మెగా సంస్థ ద్వారా ఎంత తీసుకుంటో తెలియదు, మొత్తం మీద మళ్ళీ కామైపోయింది. మళ్ళీ బీజేపీ దీని మీద మళ్ళీ ప్రశ్నిస్తున్నది. నేనేమంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వం మౌన ప్రేక్షకులుగా ఉన్నదా, ఎందుకున్నదని అడుగుతున్నాడు. ఇప్పటిదాకా ప్రతి దగ్గర సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా చీమైనా గుట్టదు, ఈశ్వరుని అనుమతి లేకుండా చీమైనా గుట్టదని మనం చెప్పుకుంటాం ఆధ్యాత్మికంగా. ఇక్కడికి వస్తే సిడబ్ల్యూసీ అనుమతి లేకుండా గోదావరి నదీ జలాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయండి. ఎవడు పడితే వాడు ప్రాజెక్ట్ కట్టుకున్నారు, ఎక్కడ లోన్ తీసుకున్నారు, ఎక్కువ చూపించుండ్రు. ఎక్కువ చూపెడితే బ్యాంకు కూడా ఏం చేసిండు, మీరు నేను పోయి బ్యాంకులో 10,000 అప్పు అడిగితే వాడు అన్ని అడుగుతారు కదా. నేను ఏమంటున్నాను, ఇందులో టెక్నికల్ గా చూడకండి, టెక్నికల్ గా చూద్దాం. రాజకీయంగా చూస్తే టీఆర్ఎస్ ను పొందబెడదామనో కాంగ్రెస్ ను పొందబెడదామని మాట్లాడతాం మనం. అది కాదు మనకు కావాల్సి. ఇలా 3 విషయాలు ఉన్నాయి. ఒకటేమో మొట్టమొదటి పర్మిషన్ ఏదైతుందో 41 బెదిరే శ్రీరామ్ గారి రిపోర్టే ఆధారం చేసుకుంది, మిగతా రాజకీయాలు అవసరం లేదు. ఆయన ఏమన్నారు, 11,000 కోట్ల రూపాయలు ఇప్పటికే తమ్మిడి హెట్టు వరకు ఖర్చు పెట్టారు. ఒక్క తట్టెడు మట్టి పోసిండ్రా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, 11,000 ఖర్చు పెట్టినాం, ఇప్పటికే 41,000 పూర్తి అవుతుండే అన్నాడు. ఏ ప్రాజెక్టు కూడా మొదలు పెట్టినప్పటికీ పూర్తి అయ్యడానికి ఎట్టి పరిస్థితులలో లెక్కలు కలవవు. ఖచ్చితంగా ఎన్హాన్స్మెంట్ ఉంటది. నాగార్జున సాగర్ చూసుకోండి, మీరు శ్రీరామ్ సాగర్ చూసుకోండి, శ్రీశైలం చూసుకోండి, భాకరనంకల్ చూసుకోండి. ఇంతకుముందు పిల్లలు గారు చెప్పారు కదా ఎవరు ఆయన ఏం జరిగిందనేది. అందుకని అప్పుడు కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతని తప్పించుకోలేదు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గర సిడబ్ల్యూసి ఒక సలహాదారుగా 2 తప్పుడు సమాచారం ఇచ్చిండు మన అందరికి కూడా అంటున్నాడు. సమాచారం ఒక తప్పుడు సమాచారం ఏంటంటే, అందులో నీళ్లు ఉంటే
150 టీఎంసీలు అక్కడ ఉండి 167 టీఎంసీలు ఉండే అక్కడ తొమ్మడిహట్టి దగ్గర 67 టీఎంసీలు చూపించారు. మరి మీరేం చేశారు? మీరు సిడబ్ల్యూసీగా మీరు ఏం చేశారు? అంటే నీళ్ళు అందుబాటులో ఉన్న మీకు తెలియదా? మీరు చెప్పొచ్చు కదా. అక్కడ మార్చడానికి చేవేళ్ల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పనికిరాంది అని చెప్పి వాళ్ళు నిరూపించుకున్నారు. ఇక్కడికి వచ్చి మేడిగడ్డ నుంచి 22 కిలోమీటర్ల కింద మనకు పంప్ హౌస్ కట్టారు. మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే, మాట్లాడితే రాజకీయ పార్టీలాగా మనం మాట్లాడుతున్నాం. 1,00,000 కోట్లు వృధా పోయింది. 1,00,000 కోట్లు కాదు, అక్కడ 3,600 కోట్లు దానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఖర్చు అయింది. 4,600 కోట్లు ఖర్చు అయినాయి. లెక్క ఉంది కదా, 3 పిల్లలు గుంగినాయి. మేడిగడ్డ ఒకటే కాదు కదా రామ్మోహన్ గారు, ఎస్టిమేటెడ్ కాస్ట్ కదా, అది ఎస్టిమేటెడ్ కాస్ట్ కదా, ఖర్చు అయింది కాదండి. అదే చెప్తున్నా, కాదు ఎస్టిమేటెడ్ కాస్ట్ 83,000 కోట్లే, 89,000 ఖర్చు అయినాయి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, బ్యాంకు లోన్లు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఓన్లీ కాళేశ్వరానికే కాదు, పాలమూరు రంగారెడ్డి కూడా కలిపి అది ప్రాజెక్ట్ ఏదైతుందో అవన్నీ కలిపి లోన్ తీసుకున్నారు వీళ్ళు, ఒక్కదాని కోసం కాదు. రెండు చెప్తాను, 89,000 ఖర్చు చేశారు. ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇచ్చినాయి. జాతీయ ప్రాజెక్టు గురించి ఒక్కసారి అడగలేని తప్పు, చాలా సార్లు అడిగారు, ఉత్తరాలు రాశారు. ఇప్పటికి కూడా 2 ప్రాజెక్టులో ఏదో పోలవరం అక్కడ ఇచ్చారు, ఇక్కడికి ప్రాజెక్ట్ ఇవ్వండి. ఒకే రాష్ట్రం ఉన్నప్పుడు 2 జాతీయ ప్రాజెక్టులు రావు, 2 రాష్ట్రాలు అయిపోయినాయి కనుక దయచేసి మీ కరుణా కటాక్షాలు ఉంటే చాలు అని మా దగ్గరనే ఇక్కడ కోవటమండ దగ్గర మన మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీ గారు వస్తే, అయ్యా మీ కరుణా కటాక్షాలు చాలు అన్న, ఆడ మట్టి ఇచ్చిపోయినారు, ఇక్కడేమో కరుణా కటాక్షాలు ఇచ్చిపోయినారు, అంతకని ఏం లేదు. నేను 2 చెప్తున్నాను. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏమైతుందంటే సార్, ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అని ఒకటి అంటాడు, ఇప్పుడు 1,40,000 కోట్ల అవినీతి అంటున్నాం. ఇది ఎన్హాన్స్ అయితే రేపు పొద్దున ప్రాజెక్టు పూర్తి కావాలంటే కావాల్సి. నేను ఆ ప్రాజెక్ట్ ఒక్క పాయింట్ చెప్పండి రామ్మోహన్ గారు, నాకు ఒక పాయింట్ చెప్తాను. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకేంటంటే, ఇప్పుడు ఇందాక అమర్నాథ్ గారు చెప్పినట్టుగా అసలు ఆబ్జెక్టివే వాళ్ళ ఉద్దేశంతోనే కట్టారనేది. దొంగతనం జరుగుతుంది తెలిస్తే సిడబ్ల్యూసీ ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎన్జిటి ఏం చేసింది? ఎన్జిటి కేవలం పర్యావరణం చూస్తుంది, ఇంకోటి ఏం చూడదు. ఓకే, మీ క్వశ్చన్ మీ పాయింట్ నాకు అర్థమైంది. ఈ ప్రాసెస్ లో తప్పు జరగడం వేరు. ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు, ఇంత పెద్ద స్థాయిలో ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్కడక్కడ అవినీతులు జరగవచ్చు, చిన్నదా పెద్ద అవినీతి జరగచ్చు, డిజైన్ లోపాలు అక్కడక్కడ ఉండవచ్చు. ఆ ప్రాసెస్లో అనుకోకుండా జరిగినటువంటి తప్పిదాలు వేరే ఉంటాయి. అసలు ఆ ప్రాజెక్ట్ కట్టడం ఇంటెన్షనే ఆబ్జెక్టివే అది అయినప్పుడు డెఫినెట్గా చాలా పెద్ద తప్పిదం అవుతుంది అంటున్నాను. మీరు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే మొదలుపెట్టిందని చెప్పదలుచుకున్నారు మీరు? కాదు, తప్పు ఉంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, సింపుల్ లాజిక్ చెప్తాను. ఒక మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో బిల్డింగ్ కడదామని పర్మిషన్ తీసుకున్నాడు. అది పర్మిషన్ తీసుకుని వాన డబ్బులే వాన సిమెంట్ అని విడిచిపెడతారా? మున్సిపాలిటీ ఏం చేస్తుంది? అక్కడ తప్పు జరుగుతుంటే ఎంత శలాక వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, ఎంత కంకర వాడాలి చూస్తారు. తప్పు జరిగితే సివిల్ ఇంజనీర్ వీడుంటాడు, వీనికి కన్స్ట్రక్షన్ అనుకుంటాడు సివిల్ ఇంజనీర్. కానీ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? అక్కడ సూపర్వైజ్ చేస్తుంది. తప్పు అయితే కూలగొడుతుంది, ఒక్క అంతస్తు ఎక్కువ అయితే కూలగొడుతుంది. సిడబ్ల్యూసీ బాధ్యత అది కాదా? అందుకని నేను ఏమంటున్నాను సార్, ఇక్కడ తప్పు జరగలేదంటే పూర్తి అవినీతి కుంభకోణమే జరిగింది. కానీ వీళ్ళు చెప్తున్నట్టు 1,00,000 కోట్ల మొత్తమే 90,000 కోట్లు ఖర్చు పెట్టిన బాబు అంటే 1,00,000 కోట్ల కుంభకోణం ఎందుకు ఎగ్జాక్ట్ రేట్ చెప్తున్నాం? 1,47,000 కోట్ల కుంభకోణం. అందుకని ఏమంటున్నారు సార్, ఒక మాట చెప్పిన ముగిస్తాను. ఇందులో 2 రాజకీయ కోణం చూడకండి. కేవలం నీళ్లు కావాలి, నీళ్లు ఖర్చు ఎక్కువైతే తక్కువైతే, నీళ్లు కావాల్సిన వాడికి ఎక్కువ ఖర్చు అని తెచ్చుకుంటాడు. ఒకనాడు సాగరసాగర్ కట్టినప్పుడు అదే ఖర్చు, కానీ ఆనాడు తక్కువ కావచ్చు. ఇవాళ లోతుకు నీళ్లు ఉన్నాయి, కింది నుంచి నీళ్లు తెచ్చుకోవాలనుకుంటే తప్పనిసరి ఎక్కువ ఖర్చు అయింది. ఇంకొకటి కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాలువలు తవ్వి ప్రాజెక్టులు కట్టలే. పోలవరం ఇప్పుడు దుర్మార్గం అదే కదా, కాలువలు తవ్వింది. కానీ ఏమైంది, పోలవరం నిర్మించుకుంటే కాలువలకు నీళ్లు వచ్చినాయి, కాలువలు తవ్వడం మంచిదైంది. ఇక్కడ ఏమైంది, కేసీఆర్ చేసిన పని ఏంటంటే, అప్పటి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే, ప్రాజెక్టులు అంటే బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కి తక్కువ, అవి కట్టుకుంటూ వచ్చారు 3. మిగతావన్నీ ఎల్లంపల్లి అయితే కాంగ్రెస్ వాళ్ళు కట్టిందే కదా, ఆ మిడ్ మానర్ లోయర్ మానర్ వాళ్ళు కట్టిందే కదా. మల్లన్న సాగరు, కొండపోచమ్మ, వీళ్ళందరూ రాజకీయంగా ఏం తప్పు చేస్తారు రాజు గారు? కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ అదే పని చేసి మేడిగడ్డ చూపెట్టి, అంతకుముందు వీళ్ళు చేసిన పని ఏంది? ప్రతి సోమవారం పోలవరం అని చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి మొదలు పెడితే, ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే అక్కడ అంతా అదే చూపెట్టి, అదొక్కటే ఉంది అక్కడ పోలవరం కట్టాలి. కానీ ఇక్కడ తప్పు జరిగింది ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇటువంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి అని చెప్పింది మేడిగడ్డ చూపించింది. మేడిగడ్డ తప్ప అసలు కాళేశ్వరం ఇంకేం లేదనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మేడిగడ్డ చూస్తుంది. ఇప్పుడు ఏమైందంటే, హత్య చేసిన వాడే సంతాప సభ పెట్టినట్టు, నేను హత్య చేసిన వాడే సంతాప సభ పెట్టినట్టు టీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి పోయిందంటే ఏం చూపెట్టుకో, ఏం వెలగబెట్టుకుని పోతున్నా అనుకుంటున్నారు. మొన్నగా బొదలగడ్డకు పోతున్నాడు కేసీఆర్ అన్నట్టు వీళ్ళు ఆ బొదలగడ్డకే పోయింది వీళ్ళు. అందుకని అవినీతి జరగలేదండి, అవినీతిని జరిగితే ఆపాల్సింది కేంద్ర ప్రభుత్వము. అట్లాగే ప్రాజెక్టు డిజైన్ తప్పైతే కేంద్ర ప్రభుత్వం ఆపాలి.
వెతిర శ్రీరామ్ గారు పూర్తిగా తన బాధ్యతల్ని తప్పించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ సంబంధం లేదనుకుంటారు, మౌన ప్రేక్షకుగా ఉండామంటున్నారు. కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం తెలా పాపం తలాపేడుకడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 తప్పులు ఉన్నాయి. దీన్ని ఎంక్వైరీ చేయాలి, దోషులు శిక్షించాలి, జైలుకు పంపించాలి. ఇంజనీర్లను సస్పెండ్ చేయడం కాదు, ఆ ఇద్దరి మీద కేసు పెట్టాలంటున్నాను. మురళీధర్, వెంకటేశ్వర్ల పేర్లు కూడా చెప్తున్నాను. వాళ్ళిద్దరిని కేంద్ర ఈ ప్రభుత్వం ఏం చేసింది? డిస్మిస్ చేసింది అంతే. కాదు కదా, ఇచ్చింది వాళ్ళు కదా. మాట్లాడదాం. కరెక్ట్, మీ పాయింట్ నాకు అర్థమైంది. కోటేశ్వరరావు గారు మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు పుల్లారావు గారు, ఐ థింక్ అతనికి ఎక్కువ టైం లేదనుకుంటా, మీ దగ్గరికి వచ్చే ముందు పుల్లారావు గారు, అసలు ఈ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో, అంటే చరిత్రలో నా పేరు ఉండిపోవాలన్నటువంటి ఒక అది ఏదో తెలియదు, కానీ ఈ 40,000 కోట్లతోనో 50,000 కోట్లతోనో పూర్తి అయ్యేదానికి మొత్తమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసి ఇంత పెద్ద నష్టానికి ప్రజాధనం చిన్న విషయం కాదు. 5,000 కోట్లు 10,000 కోట్లు ఎంత పెద్ద కూడా. ఇప్పుడు మొత్తం పనికిరాదని కొంతమంది అంటారు, లేదు ఏవో కొన్ని మరమ్మతులు చేస్తే కొంత పనికి వస్తుంది కొంతమంది అంటున్నారు. ఇది తప్ప కాదా? తప్పంటే ఒక చిన్న పాయింట్ చెప్తున్నా. అసలు ఇంత డ్యామ్ కట్టే అవసరం ఉన్నదా? పైనుంచే ఆ గోదావరి, అది తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ నుంచే గ్రావిటీ పైప్ తీసుకురావచ్చా? అయ్యేం సర్వే చేయలేదే. ఆతర్కోట 1880లో ఏవి ఎక్విప్మెంట్ లేదు, కారులు లేవు, గుర్రాల మీద సర్వే చేసి 15 లక్షల ఎకరం చేశాడు. 3 అడుగుల హైట్ డ్యామ్తో. డ్యామ్ అంటే ఒక ఐరన్ గేట్స్తో 15 లక్షల ఎకరం. నాకు ఇప్పుడు కూడా, అంటే నేను డీటెయిల్గా టెక్నికల్గా వెళ్ళలేదు, అక్కడ తెలంగాణ బోర్డర్కి ఎంటర్ అయినప్పుడు హైట్ ఎంత ఉన్నది, అవన్నీ ఎంతవరకు తీసుకొచ్చేయచ్చు? నీరు అస్సలు ఏవి డ్యామ్ లేకుండా ఎక్కడి వరకు తీసుకురావచ్చు? లేకపోతే మహారాష్ట్ర గవర్నమెంట్తో నెగోషియేట్ చేసి మా వాటా నీరు 50 కిలోమీటర్ల పైన తీసుకుంటాం గొట్టం ద్వారా, పైప్స్ ద్వారా అంటే కాదనరే. ఒక 50 కిలో ఏం చేయకుండా కన్వెన్షనల్గా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు డ్యామ్ కడతాం, ఆ నీరు తీసుకెళ్తాం. కొత్త టెక్నాలజీ ఎంతో ఉన్నాయి, విశేషమైన టెక్నాలజీలు ఉన్నాయి, ఏం వాడకుండా చేశారంటే అది నాకు ఇప్పుడు ఆశ్చర్యం వస్తాయి. టెక్నాలజీ 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కట్టిన డ్యామ్ సేమ్ థింగ్ చేస్తున్నారు. ఇవాళ ఆంధ్రాలో ఏంటి, ఢిల్లీలో ఏంటి, ఇక్కడ ఏంటి, అక్కడ ఎన్నో కొత్త డిజైన్స్ ఉన్నాయి. వాటర్ తీసుకెళ్ళటానికి, లాగటానికి, పైకి తీసుకెళ్ళటానికి. అది మన దేశంలో చాలా ఒక 2000 సంవత్సరాల క్రితం ట్యాంజోర్ ఆనకట్టు కట్టారు. అలాంటి ఇవాళ కూడా మనం వెళ్ళి ఆ ట్యాంజోర్ కావేరీ మీద ఉన్న ఆనకట్టు చూస్తే 2000 years ఇవాళ కూడా పనిచేస్తుంది. సో అవసరానికి మించి ఖర్చు పెట్టారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చాలా స్పష్టం. ఇప్పుడు ఇందాక చెప్పారు బండారు రామ్మోహన్ రావు గారు, ఎవరో వచ్చేసారు తెలియదు, ఎవరు పిలిచారు, ఎవరు ఎలాగ అబద్ధాలు చెప్పారు. స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు అబద్ధాలు ఆడేది, వాడి మీద కేసు బుక్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అలాగే తమిళనాడులో ఈడీ ఆఫీసర్ల మీద ఇంకో వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం కేసు బుక్ చేశారు. ఎందుకు వచ్చి మాట్లాడలేదు, ఎవరు నాకేం బాధ్యత లేదంటున్నారంటే ఆశ్చర్యం. సో తప్పకుండా ఇప్పుడు ఇష్యూస్ అన్నీ పబ్లిక్ రావాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కొత్త డిజైన్సా, కొత్త టెక్నాలజీయా, ఎందుకు వాడటం లేదు అది మన మిత్రులందరూ ఆలోచించి చెప్తే చాలా బాగుంటుంది. వాడుతున్నారండి. టన్నెల్ టెక్నాలజీ వచ్చింది పుల్లారావు గారు. టన్నెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కృష్ణా నదిలో బోరు అల్లకే పోయింది. ఇప్పుడు అట్లా కాదు, కొత్తగా 250 కిలోమీటర్ల టన్నెల్ తవ్వారు సంవత్సరం లోపట్టే. టెక్నాలజీ వాడుతున్నారు, వాడకుండా ఏం లేదు. చూసి వచ్చినాక చెప్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.